నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. సాక్షాత్తు భారత ప్రధానితో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది నిపుణులు, సినిమా నటులు, అలాగే కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇలా మొత్తం ఒక పెద్ద పండగలాగా జరిగింది. దానిలో ప్రభుత్వం ఎవరైతే అక్కడ నేరేషన్ చేశారో ముందు నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధికి బాటలు వేయబోతోంది ప్రభుత్వం అన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని చాలా ఉత్సాహంగా అటు చంద్రబాబు గారితో ఇటు కొణిదెల సోదరులతో ఆయన ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయానికి తెరదీసినాయి అన్నటువంటి సంకేతాలను అయితే ఇస్తూ ఉన్నాయి. నిజంగా ఏ రకంగా ఉండబోతుంది, అటు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఏ రకంగా బాటలు వేయబోతుంది, అలాగే కేంద్రం రాష్ట్రాన్ని ఏ రకంగా ఆదుకోబోతున్నది, ఎవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారు, ప్రభుత్వ పనితీరు ఎలా ఉండబోతుంది, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అలాగే రామ్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే శివదత్ గారు జనసేన పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు, మంత్రివర్గ జాబితా వాస్తవంగా గత 4-5 రోజులుగా మనం చూస్తే చంద్రబాబు గారికి అంత టైం కూడా దొరికిన అవకాశం లేదు. అటు జాతీయ స్థాయిలో ఆ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, అక్కడ మంత్రివర్గంలో మన వాళ్ళకి సంబంధించి చేర్పులు, అలాగే రామోజీరావు గారి మరణం, ఆ హడావుడి, ఇదంతా చాలా హడావుడి. అయితే ఆయన ముందు నుంచే కొంత కసరత్తు చేసుకొని ఉంటారు స్పష్టంగా. దానికి తగ్గట్టుగానే ఇవాళ మంత్రివర్గంలో దాదాపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్. ఏదన్నా నాకు గుర్తుండి 26-27 దాకా ఛాన్స్ ఉన్నట్టుంది. 1-2 పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఇంకెవరిని జాయిన్ చేయాలంటే ఉన్న వాళ్ళని తీసేసి తప్పితే సాధ్యం కానటువంటి పరిస్థితి. సో దాదాపు పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిలో సామాజిక సమీకరణాలు, అలాగే జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సమతుల్యత ఎలా ఉందని అనుకుంటున్నారు? ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. కటారి గారు, మీకు, రవికుమార్ గారికి, ఇతర మిత్రులకి, ప్రేక్షకులకు నమస్తే. చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి అనుభవం ఉన్నది మంత్రివర్గ కూర్పులకు సంబంధించి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రివర్గ కూర్పులో తను సహాయం చేసేవారు. తాను స్వయంగా ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పాటు ఉండడం, ఇవన్నీ కూడా ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన పరిపాలన యంత్రాంగం పైన, మంత్రివర్గం పైన, జిల్లాలు, ప్రాంతాలు, కులాలు, సామాజిక తరగతుల పొందిక, శాఖలు, వీటన్నింటి పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నేత. అందుకనే మీరన్నట్లు ఎన్నికల ఫలితాలు రావడం, కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి అక్కడ 2-3 దఫాలు సమావేశాలకు వెళ్ళడం, అక్కడ ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం, మధ్యలో రామోజీరావు గారి ఆకస్మిక మరణం, ఇవన్నీ ఒత్తిళ్ల మధ్య కూడా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 175కు 26 మంది మంత్రులకు అవకాశం ఉన్నది. 25 మందితో, తనతో కలిపి 25 మందితో ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకొక స్థానం బహుశా ఉన్నది, దాన్ని ఏదో క్యాల్కులేషన్ తోనే అట్టు పెట్టుకొని ఉంటారు. సామాజిక తరగతుల ప్రాతినిధ్యాన్ని, ప్రాంతాల సమతుల్యతను, అంటే భౌగోళికంగా మనకు ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు చర్చకు వస్తాయి. ఇటువంటి సందర్భంలో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే సాధ్యమైనంత వరకు స్థూలంగా సవ్యమైనటువంటి, సానుకూలమైనటువంటి పద్ధతుల్లోనే పొందిక ఉన్నది అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఇక్కడ స్థూలంగా అనేటువంటి మాట వాడడానికి కారణం ఒక్కటి మాత్రం, బహుశా ఆ ఒకటి ఖాళీగా ఉన్నదాన్ని భవిష్యత్తులో భర్తీ చేసేటప్పుడు ఆలోచిస్తారేమో.
విశాఖ నగరం ఒక పెద్ద నగరం, ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక నగరం, పారిశ్రామిక నగరం, ఉపాధి కల్పన నగరం, ఓకే. ఆర్థిక రాజధాని అనేటువంటి మాట కూడా చంద్రబాబు వాడారు. నాయుడు గారి నోటుకుంటూనే వచ్చింది. ఉమ్, 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 ఇవాళ ఆ జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో. ఉమ్, ఉమ్. ఒక్కరికి మాత్రమే అనిత గారికి అవకాశం కల్పించారు. అవును. నగరానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు లేరు. ఓకే. అది ఒక కాస్త కొత్త వచ్చినట్లే కనిపిస్తా ఉంది. సో అది ఈ ఉన్నటువంటి ఒక స్థానాన్ని భవిష్యత్తులో భర్తీ చేసేటప్పుడు ఆలోచిస్తారా, లేకపోతే ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ గాని, అవును. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్పులు రకరకాల పాలనా యంత్రాంగంలో ముఖ్యమైనటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. ఓకే. మరి అలాంటివి ఉంటే ఉండవచ్చు. అట్లాగే మీరు స్పీకర్ గురించి ప్రస్తావించారు. ఆ స్పీకర్ గా ఎవరికి అవకాశం ఉండే పరిస్థితి ఉంది లక్ష్మణ్ గారు? చాలా మంది రఘురామకృష్ణరాజు గారి పేరు చెప్తా ఉన్నారు. మరి అదే ఫైనల్ అవుతుందా, లేదు కాస్త నిజంగా సభా వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న సీనియర్ని ఎవరన్నా చూజ్ చేసుకుంటారు? ఎందుకంటే సీనియర్స్ కూడా చాలా మంది ఇప్పుడు చాలా గతంలో మంత్రిగా చేసిన అయ్యన్న పాత్రుడు గారు, ఇలాంటి వాళ్ళంతా, బుచ్చే చౌదరి గారు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా, లేదు రఘురామకృష్ణరాజు గారిని ఎంచుకుంటారా? బహుశా ప్రోటమ్ స్పీకర్ అయ్యే అవకాశమే బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నట్టుంది. ఓకే. ఎక్కువ దఫాలు గెలిచినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్, ఆ పార్టీలో కూడా సీనియర్ నేత, అవును, అనుభవం ఉన్నది, కాస్త బ్యాలెన్స్డ్ గా ఉండేటువంటి మనస్తత్వం కూడా ఉన్నది. ప్రోటమ్ స్పీకరే కాకుండా స్పీకర్ గా కూడా ఏమన్నా ఆలోచిస్తారేమో తెలియదు నాకు. ఎందుకంటే ఇవన్నీ మనం ఈక్వేషన్స్ చూస్తుంటారు కదా. అంటే ఈక్వేషన్ లో నిజంగానే మీరు అన్నట్టు క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో నాకు అర్థమైన మేరకు స్థానం కనపడలా. బహుశా అది RRR గారి కోసం ఉంచారని అనుకోవాలా, ఎలా అన్నది స్పీకర్ది నేను బహుశా భావించడం లేదు. బహుశా ఎందుకంటే బహుశా ఇతర కోణాలు కూడా ఉంటాయి, ఆలోచిస్తారేమో. ఎస్ ఎస్. ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లక్ష్మణ్ గారు. రామ్ కుమార్ గారు, నిజంగా కూడా ఒక భారీ గెలుపు వచ్చిన తర్వాత మంత్రివర్గ కూర్పు అన్నది కత్తి మీద సామే. అందులో తెలుగుదేశం పార్టీ దాదాపు 4 దశాబ్దాలు దాటిపోయింది ఈ పార్టీ ఏర్పడి. తొలి నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే కొత్త వాళ్ళు బోల్డ్ మంది పదవులు ఆశిస్తుంటారు. ఈసారి అదనంగా 2 పార్టీలు జాయిన్ అయిన పరిస్థితి, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన. మంత్రివర్గ కూర్పు మరి మిత్రపక్షాలకి న్యాయం చేయాలి, పార్టీలో సీనియర్స్కి అవకాశం, కొంత అనుభవానికి ఇవ్వాలి, అలాగే యువతకి ఒక ఇది ఎస్ మాకు స్పేస్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సామాజిక సమీకరణ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ బయలార్ చూస్తే బాగానే ఉంది కూర్పు అనిపిస్తుంది. పెద్ద కాకపోతే కొంచెం సీనియారిటీని ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తగ్గించారో అనిపించింది నాకు. యువతకే ఎక్కువ అవకాశాలు ఇచ్చారో అని నా పర్సనల్ ఒపీనియన్. బీజేపీకి కూడా రేషియో ప్రకారం మీరు జాతీయ స్థాయిలో 2 ఇచ్చినా చంద్రబాబు గారు 3 ఇచ్చారు. సారీ, అంటే మీకు 1:7 రేషియో ఇక్కడ. వాస్తవంగా జాతీయ స్థాయిలో 3 రావాలి తెలుగుదేశానికి, కానీ 2 ఇచ్చిన పరిస్థితి. ఇక్కడ మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1 ఇచ్చారు. ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఊరికే అది పాసింగ్ కామెంట్స్, అది విమర్శ కాదు, అది మీ ఇష్టం అనుకోండి. నమస్తే కటార్ గారు, అలాగే మిగతా మిత్రులు కూడానండి. ఇప్పుడు కూర్పు సూపర్, అంటే మీరు అన్నట్టు అంత అద్భుతమైన విజయం వచ్చాక అందరినీ ఒక ఇది పాపం చాలా కష్టమైన పనే. ఇంతమందిని ఎవరు పిక్ చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి, ఎందుకంటే ఇంకా బయట ఉన్న సీనియర్లు చాలా మంది ఉన్నారు. అయినా చాలా మంది ఉన్నారు, అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు, అయ్యన్న పాత్రుడు, లేకపోతే మా పార్టీని, మాకు కూడా ఉంటది కదండి మా పార్టీలో, ఇంకొకటి వచ్చుంటే బాగుండని మేము అనుకుంటాం. అంటే మీరు పాసింగ్ కామెంట్స్ ఎలా అన్నారు, మా పార్టీ నుంచి అలా. ఇప్పుడు విశాఖలో మీరు అన్నారు చూడండి, అలాగా ఇప్పుడు మా నుంచి కూడా జ్యోతుల్ నెహ్రూ గారు వస్తారేమో అని అనుకుని, అంటే ఎందుకంటే చాలా సీనియర్ ఎప్పటి నుంచో కూడా ఆశిస్తున్నారండి. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు చూడండి, గోరంటి బుచ్చయ్య చౌదరి గారు, అంటే మనం మీ తరపున పోటీ చేసిన వాళ్ళు కూడా సుజనా చౌదరి గారు ఉన్నారు, గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసి చాలా మంది ఉన్నారు. కామినేని శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరిలో ఒకటి వస్తుందని మేము అనుకున్నాం. అది అన్నాను చూడండి, ఇంకోటి ఇచ్చుంటే బాగుందని మేము అంటున్నాం. ఇప్పుడు జనసేనకు కూడా ఇంకోటి ఇస్తారేమో అని అనుకున్నానండి. కొనతాల రామకృష్ణ గారిని, యాక్చువల్లీ కొనతాల రామకృష్ణ గారు ఒక సీనియర్ మోస్ట్ అండ్ చాలా నాన్ కాంట్రవర్షియల్ అందరితో. బహుశా ఆయన కూడా స్పీకర్ గా, అంటే మరి జనసేనకి ఎవరేమో అవకాశం నాకు తెలియదు, కానీ ఎలా ఉంటుందో తెలియదండి.
తెలియదండి. అలాగే అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు ఒకటి రెండు చిన్న విషయాలే అండి. అంటే వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ తాడిగడప అని పెట్టిన ఆయనకి చెప్పడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఇందాక ట్విట్టర్ లో కూడా పెట్టానండి, బాగాలేదేమో అది కూడా చూసుకుంటే బాగుండేదేమో అనుకున్నానండి పార్థసారథి గారిని. అంటే నా పాయింట్ ఏంటంటే సార్, నేను జనసేన ఇవన్నీ కలిపి 4.5 ఏళ్ల పాటు పోరాడాను సార్ వైఎస్ఆర్సీపీ మీద. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంచెం అంటే వాళ్ళకి ఎన్నికల ముందు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారని పార్థసారథి గారికి, రామనారాయణ రెడ్డి గారికి, ఇలాంటి వాళ్ళకి స్పష్టంగా హామీలు సార్. ఇప్పుడు అది కాదన్ను రామనారాయణ రెడ్డి గారు సీనియర్ మోస్ట్, ఎన్టీఆర్ గారి క్యాబినెట్, వైఎస్ఆర్ గారి క్యాబినెట్, మళ్ళీ ఈ చిన్నోడి దాంట్లో అదే జగన్ గారి దాంట్లో ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు కారణాలు ఎతికి కట్ చేసి ఎంతమందికి ఇస్తే బాగుండేది. మన ఊరికి నేను ఎవరిని విమర్శలు చేసి ఇలా కాదు, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యాజువల్ టాక్లు ఇలా వస్తే బాగుండేది అనుకుంటున్నాం అంతేగాని ఎస్ నో అనేది కాదు. చాయిస్ అల్టిమేట్ గా వారిదే అండి. నెక్స్ట్ ఏమో మేము సార్ మేము మూడు ఇవ్వాలి ఇలాగ మీరు అంటారేంటి సార్? టీడీపీ ఎక్కడైనా ఒక మాట ఏమన్నా అందా? ఇప్పుడు అడిగా సార్, వాళ్ళు అనరు మీరు అనరు, మీరు ఏదో పొత్తులో ఉన్నారు కాబట్టి ఏదో మా బొట్టలో మాట్లాడుతుంటాం పాయింట్ అంతే. కాదండి కటార్ గారు, మీకన్నా 2 పాయింట్లు ఎక్కువే చెప్పాను అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు నేను చెప్పానా లేదండి? వైఎస్ఆర్ నుంచి మీరు ఓపెన్ గా చెప్పారు, ఐ అప్రిషియేట్. ఇంకా పొత్తులో ఉన్నా కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు, అలా చెప్పడమే కరెక్ట్. మాట్లాడుకోవాలండి, ఒకళ్ళు విమర్శించుకోకర్లేదు కానీ అభిప్రాయాలు చెప్పాలి. లక్ష్మీనారాయణ గారు చూడండి ఎంత టక్క పెడతారు. మీ ఇద్దరు వ్యతిరేక పార్టీలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అండి. అలా మనం నిర్మాణాత్మక ప్రతిపక్షం కిందే ఉండాలి తప్పితే అండి ఇక్కడ మీరు ప్రతిపక్షం కాదుగా, మీరు ప్రభుత్వంలో భాగం, మళ్ళీ మీరు ప్రతిపక్షం కాదు. ఉండండి సార్, అక్కడ దాకా వస్తున్నానండి. ఇప్పుడు దాకా ఆ పాత్ర పోషించాము, ఇప్పుడు నుంచి అందులో భాగమే. అయినా సరే ప్రజల కోసం మీరు మేము అంతా అల్టిమేట్ గా ప్రజల కోసమే కదండి పోరాడాల్సింది. ఇప్పుడు మేము ఏంటంటే ప్రజల కోసం మంచి పనులు చేయించడానికి ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు సార్ మాట్లాడడానికి. ఓకే, అవును అవును, రైట్. ఇంకొక మాట, టీడీపీ వారు ఎక్కడా కూడా కామెంట్ చేయలేదని నాకు ఎందుకో డౌట్. చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారేమో ఇచ్చిన 2 మంత్రులు. ఇప్పుడు ఎలా ఉంటారండి? ధర్మం మీరున్నట్టు వాళ్ళకి కూడా ఉండదా? అది మొన్నంతా అదే చర్చ పెట్టే వాళ్ళు అనకపోవచ్చు కానీ, ఇప్పుడు ఒక్క ఎంపీ గెలిచిన వాళ్ళకి కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, 12 ఉన్న జేడీయూకి ఇచ్చారు, 2 ఉన్న జేడీఎస్ కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. మీకు మీ పార్టీ తర్వాత హైయెస్ట్ ఉన్న పార్టీకి మీరు 2. నాకైతే కొంచెం మీకు కాదు సార్, టీడీపీ వాళ్ళని అడగమనండి. సార్ నేను అనేది ఏంటంటే అది మళ్ళీ చర్చ వేరే దానికి వెళ్తుంది. కానీ జాతీయ స్థాయిలో మాకు బలం ఉన్నప్పుడు ఒక విధంగా, బలం లేనప్పుడు ఒక విధంగా కాకుండా మిత్రులందరినీ కలుపుకుంటూ ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎవరికి చేయాల్సిన న్యాయం చేయాలనేది అక్కడ ఉన్న ఎన్డీఏలో ఉన్న బీజేపీ ఎజెండా హెడ్ గా. అయితే ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ 16కి వారిని కావాలని వారు అడిగారా లేదా నాకు తెలిసి 2 ఇవ్వగానే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ రాష్ట్రానికి ఏం కావాలి లక్ష్మణ్ గారు అలా 2 గారే చెప్పారు. ఎందుకంటే ఇది మిస్ అవుతే మళ్ళీ నేను ఏదో కాదని అనుకుంటారు టీడీపీ. పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అజెండా ఎలా ఉంటుందంటే ఏపీకి ఏమేం కావాలని ఏ దిల్ మాంగే మోరని ఎంత కావాలితే అంత పిండి గుంజుకుని ఇక్కడ దింపుతామని అనుకుంటారు. విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఏపీ. పైనుంచి మంత్రి పదవుల కన్నా కూడా ఈ ముఖ్యం అనుకుని సాటిస్ఫాక్షన్ పొందేరేమో అనేది నా వెర్షన్. మంత్రి పదవులు ఇస్తే రాష్ట్రానికి మీరు చేయరనా? అట్లా కాదు కదా. ఇప్పుడు దేనికి ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చారు, అటుపక్క ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తే అక్కడ ఎంత బాగుంటది అనేది వాళ్ళ వెర్షన్. నేషనల్ క్యాబినెట్ మీద ఆల్రెడీ మాట్లాడాం కానీ బయట టాక్ ఏంటంటే పెద్దగా సంకీర్ణంలో ఉన్న భాగస్వామ్య పక్షాలని పెద్ద మోడీ గారు ఏదనుకుంటే అదే జరిగింది. పెద్దవాళ్ళని సంతృప్తిపరిచే ప్రయత్నం అయితే ఏం జరగలేదు. కీలకమైన పోర్ట్ఫోలియోస్ కూడా కేవలం సంఖ్య కాదు, కీలకమైన పోర్ట్ఫోలియోస్ కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారని మొత్తం మాట్లాడుతున్నారు. దానిలోకి మళ్ళీ మనకి టైం లేదు, డిబేట్ పెట్టాలి సార్. మీరు నేను చెప్తాను ఇప్పుడు ఇందాకన్నాను ఏ దిల్ మాంగే మోర్, మాకు ఇంకొకటి వచ్చుంటే సుజనా గారు కామ్య గారు వస్తే బాగుంటాను. మరి అలాగే మీకున్నట్టు దిల్ మాంగే మోర్ తెలుగుదేశం కొండదని ఎందుకు అనుకుంటారు? అనలేదు సార్, ఎవరన్నారు చెప్పండి. అట్లేదు సార్, లోపల ఉంటుంది బాధ. తెలుగుదేశం జనసేన ప్రతినిధులు ఇవాళ ఇంకా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం హడావులు ఉంటారు. బహుశా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. లక్ష్మణ్ గారు ఇప్పుడే వారు అన్నారు, సరే జాతీయ స్థాయిలో మంత్రివర్గం అది ఎలా ఉంటుంది? మోడీ గారు అయితే స్పష్టంగా ఒక మార్పు చూసాం. 4 అడుగులు దూరంగా నిలబడే ఆయన దరిదాపులకు కూడా గతంలో ఎవరు వెళ్ళని సందర్భాలు అనేకం మనం చూసాం. బట్ ఇవాళ ఆత్మీయ ఆలింగనాలు,
చిరంజీవి గారిని హత్తుకోవటం, ఇద్దరిని దగ్గరికి తీసుకోవటం, ఇవంతా కొంత కన్నుల పండుగగానే ఉంది, కానీ ఈ అవసరం అలా నడిపిస్తుంది అన్న ఆలోచన కూడా చాలా మందికి అనిపించేటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు గారిని చాలా ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు, చాలా ఉత్సాహంగా వాతావరణం కనపడింది. ఈ ఉత్సాహం రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్రం సహకార రూపంలో కూడా ఉంటుందా? ఎలా కేవలం స్టేజ్ షో కాకుండా నిజంగా అలా ఉపయోగపడుతుందా? ఏం చెప్తారు? కటారి గారు, ఈ మోడీ గారిలో ఒక్క సెకండ్ సార్, లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తాను. మనతో జనసేన నాయకులు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని సెకండ్ రౌండ్ లో మనం ఇది మాట్లాడదాం. శివదత్ గారు నమస్కారం. నమస్తే, ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్తే. శివదత్ గారు, ఇవాళ మంత్రివర్గ ప్రమాణం పూర్తి అయిపోయింది, ప్రమాణ స్వీకారం. చాలా ఉత్సాహంగా ఏకంగా మోడీ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి చేయి పట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లి ఇద్దరి భుజాల మీద చేతులు వేసి చాలా ప్రేమ చూపించినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రానికి సంబంధించి జనసేనకి ఇప్పుడే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అన్నారు, అంటే 4 అన్నా ఇస్తారేమో అనుకున్నాం అని. వాస్తవంగా సీనియర్స్ ఇంకా మీకు చాలామంది, మన కొనతాల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మనుషులు కూడా ఉన్నారు, సీనియర్ మోస్ట్ పీపుల్ కూడా. బట్ ఆ మంత్రివర్గంలో మీకు స్థానాల సంగతి పక్కకు పెడితే ఇవాళ మంత్రివర్గం ఏర్పాటు మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? అలాగే అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగింది అనుకుంటా ఉన్నారా, సామాజికంగా ప్రాంతాల వారీగా? శివదత్ గారు. ఒకటి ఏంటంటే, ముందుగా మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అనే నేను అనే పదం కోసం ఈ రాష్ట్రం అంతా కూడా అలా కొన్ని కోట్ల మంది అలా కళ్ళతో ఎదురు చూశారు. సో అది ఒక చెప్పండి. హలో, చెప్పండి శివదత్ గారు. నో ప్రాబ్లం. చాలా మంది ఎదురు చూశారు. ఆ ఆనందానికి ఇప్పటికీ కూడా ఆనందం నుంచి ఇంకా బయటికి రాలేదు మేము. అంత సంతోషం. ఎందుకనంటే దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ గారు పడ్డ అవమానాలు గాని, దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ తీరు గాని, లేకపోతే ఈ గత ఎన్నికల్లో ముందు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసిన విధానం గాని ప్రజలందరూ ఉన్నారు. ఆయన సంకల్పంతో నిజంగా ఒక ఇది ఉంటదండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది బోధించు, సమీకరించు, పోరాడని. ఈ దశ ఆయన ఈ 3 ఫేజెస్ కూడా పూర్తి చేశారు. ఆయన అంటే రాజ్యాంగ పరమైన ఫలాన్ని రాష్ట్రంలో ఎలా సాధించారని అంటే, ఈ రోజు ఎన్డీఏ కూటమి బలమైన కూటమిగా ఎదగడానికి ఒక కీలకమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేది చాలా ఖచ్చితంగా. చాలా మంది చెప్పడం ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ రియల్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఫార్మింగ్ ది గవర్నమెంట్ అంటాను. అంటే అసలు ఈ మ్యాండేట్ రావడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవే కారణం అన్నదైతే అందులో ఏ సందేహం లేదు. ఆ మాట చంద్రబాబు గారు కూడా అంగీకరిస్తా ఉన్నారు. అయితే నా ఉద్దేశం, ఇప్పుడు ఇప్పటం సభలో వ్యతిరేక ఓట్లు చేయలనివ్వను అని ఆయన చెప్పినప్పుడు నిజంగా ఆ రోజు అందరూ కూడా అంటే ఏదో చేస్తున్నాడు, జనసేన తీసుకెళ్లి ఇంకో పార్టీలో కలిపేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు చెప్పారు, కట్టె కాలే వరకు కూడా జనసేన జెండా అలా మోస్తూనే ఉంటారు. వాస్తవంగా అప్పటికి తెలుగుదేశం కూడా డిసైడ్ కాలా జనసేనతో పొత్తులో వెళ్లాలా లేదని, ముందు పవన్ కళ్యాణ్ గారే డిసైడ్ అయ్యారు. చెప్పండి. ఆయన అంటే జనరల్ గా ఏంటంటే ఆయన పూర్తి అవగాహనతో ఉన్న నాయకుడు. ఆయన నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, వ్యూహం నాకు వదిలేయండి, మీరు పట్టేయండి అని మాకు చెప్తా ఉంటారు. ఆయన నిజంగా ఈ రోజు ఆయన వేసిన వ్యూహం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఖచ్చితంగా వ్యతిరేకోట్లు చేయకుండా రాజకీయ మనుగడని నిలబెడుతూ ప్రతిపక్షానికి కూడా రాజకీయ మనుగడ ఉండాలి అని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి తక్షణమే ఆయన నిర్ణయాన్ని ప్రకటించి ఆయన ఒకటే మాట అన్నారు, నా నిర్ణయాన్ని నేను ప్రకటించాను, నా పార్టీ నాయకత్వం నన్ను గౌరవిస్తుందని నమ్ముతున్నాను, నేను వెళ్ళి కూడా నేను మాట్లాడతానని చెప్పినప్పుడు మా నాయకులందరూ కూడా చాలా సంతోషించారు. ఆయన ఇప్పుడు 40 కాదు శివదత్ గారు, ఇదంతా అయిపోయింది. మనం ఇవాళ ఆ దశ దాటి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి, మంత్రివర్గం గురించి ఏం చెప్తారు? నిజంగా వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా జనసేన పార్టీకి పోటీ చేసిన 21 స్థానాల్లో 21 గెలిచాము. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చాము. అందులో 3కి
మంత్రి శాఖలు ఈ రోజు మనకి అనౌన్స్ అయ్యాయి. అవును. అందులో చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఏంటంటే ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీనియర్స్ దుర్గేష్ గారు, ముగ్గురు కూడా మంచి రాజకీయ అనుభవం కలిగిన నాయకులు. వాళ్ళు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఏది ఏమన్నా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముందుకెళ్ళడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ప్రతి దాంట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ కూడా సామాజిక ప్రజలకి న్యాయం చేసే విధంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఈ రోజు మినిస్టర్ గ్రూప్ లో 3 స్థానాలు మేము తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకని కూడా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరికి వచ్చి ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా సరే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను శివదత్ గారు మీ దగ్గరికి. ఒకసారి విద్యాసాగర్ గారు తెలుగుదేశం నాయకుల అభిప్రాయం కూడా తీసుకుని. విద్యాసాగర్ గారు నమస్కారం. నమస్కారం. విద్యాసాగర్ గారు, నిజంగా ఇవాళ ఆ ప్రమాణ స్వీకార సంబరం చూస్తే కేవలం రాజకీయ నాయకులు ప్రధానే కాదు, వివిధ దేశాల కాన్సులేట్ జర్నల్స్, తర్వాత పారిశ్రామికవేత్తలు కీలకంగా ఇవాళ అక్కడ వినిపించిన మాట సంక్షేమం అన్నదానికంటే కూడా అభివృద్ధి ఇక ఉరకలెత్తబోతా ఉంది, పరుగులెత్తబోతా ఉంది అన్నటువంటి వాతావరణం నేను స్పష్టంగా మొత్తం ఫాలో అయ్యాను. మొత్తం దాన్ని నేరేట్ చేసిన, యాంకరింగ్ చేసిన వాళ్ళైతే పూర్తిగా ఆ లైన్లోనే దాన్ని తీసుకెళ్ళారు. సరే, నాయకులు ఎవరు అక్కడ మాట్లాడలేదు, అది కొంచెం లోటే. అంత బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాక సరే ప్రధాని గారు మరి ఎందుకు ఆయన మాట్లాడొచ్చు. చాలా సందర్భాల్లో గవర్నర్ గారు వెళ్ళిపోయాక ప్రధాని లేకపోతే ముఖ్యమంత్రులు మాట్లాడతారు ప్రమాణ స్వీకార సభల్లో. కానీ ఈసారి ఎందుకు మరి ఆ నిర్ణయం తీసుకోవాలి, ఇంకా ఏం చేయాలి, ఇవన్నీ స్పష్టత రాలేదు ఏమో తెలియదు. కానీ బట్ ఒక వాతావరణం అయితే స్పష్టంగా కనపడింది. అభివృద్ధి వైపే పరుగులు వేయబోతుంది రాష్ట్రం. చంద్రబాబు గారి అనుభవాన్ని దానికి ఉపయోగిస్తారన్నటువంటి సంకేతం అయితే స్పష్టంగా వచ్చింది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇందాకే బీజేపీ నాయకులు రామ్ కుమార్ గారు కూడా 1-2 చిన్న అసంతృప్తులు వ్యక్తం చేశారు. ఒకటి, బీజేపీకి 2 ఇచ్చుంటే బాగుండేది, దిల్ మాంగే మోర్ అన్నారు ఆయన. తర్వాత వారు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన ఇప్పుడు పార్థసారథి గారికి అలాగే రామనారాయణ రెడ్డి గారి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం మేమంతా పోరాడాం కదా వాళ్ళ మీద, మరి వాళ్ళకి ఇవ్వటం సబబా అన్న ఆలోచన వ్యక్తం చేశారు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇందాక నేను కూడా రామ్ కుమార్ గారు ఇంకో డిబేట్ లో దీనికి ముందు డిబేట్ లో పాల్గొన్నాను. అక్కడ కూడా ఇదే వచ్చింది, నేను ఖండించాను. ఇట్ ఈస్ నాట్ ద టైం, ఇది టైం కాదు. పెద్దలు నిర్ణయించుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు తప్ప మనం ఈ రోజు మనం స్వేరింగ్ సెరమనీ అయిన కొన్ని గంటల్లో మాట్లాడటం కరెక్ట్ కాదని అది వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళ మన టీవీ డిబేట్ లో కూర్చొని మనం ఓపెన్ డిబేట్ లో కూర్చొని మాట్లాడటం కరెక్ట్. అది ఒకటి. రెండోది ఏంటంటే అది ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని సీట్లు తీసుకున్నారు అనేది ఇంకా కూడా ఒక పరిధి అంశం ఉంది. కాబట్టి అది వాళ్ళకు వదిలేస్తేనే మంచిది. మనం మాట్లాడుతున్నాం. అంటే మీరైనా ఆయనైనా పార్టీ స్పోక్స్ పర్సన్స్ విద్యాసాగర్ గారు, రామ్ కుమార్ గారు మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళ ఆలోచన అలా ఏమైనా ఉందేమో నాకు తెలియదు. పబ్లిక్ డొమైన్, డోంట్ మేక్ ఎనీ అలిగేషన్స్ ఆన్ ఎన్డీఏ బిట్వీన్ అనేది కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ అవర్ డిసిషన్, అవర్ డిసిషన్ ఇన్ సెన్స్ పార్టీ హెడ్స్ డిసిషన్. పార్టీ హెడ్స్ డిసిషన్ తీసుకున్న తర్వాత మేము దాన్ని సపోర్ట్ చేయాలి తప్ప దాని మీద కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? రైట్. పార్టీ హెడ్ ఇస్ బాస్ ఈజ్ సుప్రీం, బాస్ ఈజ్ ఫైనల్. అది ఏ పార్టీ అయినా సరే. అట్లాగే లక్ష్మణ్ గారు కూడా ఇందాక విశ్లేషక లక్ష్మణ్ గారు కూడా ఒక చిన్న అంటే విశాఖ జిల్లా, విశాఖ నగరం ప్రత్యేకించి అక్కడి నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఒక పెద్ద ఎలాగో ముఖ్యమంత్రి గారు ఆర్థిక రాజధాని అన్నారు, మరి దాన్ని తర్వాత ఇంకో రకంగా ఏమన్నా ఫుల్ఫిల్ చేస్తారా? విశాఖ నగరంలో ఒక మంత్రి కూడా లేకపోవటం జిల్లా మొత్తానికి కలిపి కొంచెం లోటే అన్నట్టుగా అన్నారు. ఏంటి మరి ఇంకొక సీటు ఖాళీ ఉంది మంత్రివర్గంలో, చంద్రబాబు గారు ఏ కారణంగానో ఒకటి ఆపుకున్నారు. ఇలాంటి ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని నిర్ణయం చేయాలనుకున్నట్టు అనుకోవాలి, ఎలా అనుకోవాలి? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇలాంటి పెద్ద మనుషులు మాట్లాడితే ఓకే, ఆయన పెద్ద మనిషి, ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఓకే, ఆన్సర్ ఇట్. నేనేమంటానంటే ఇట్ ఈస్ వెరీ ప్రీ మెచ్యూర్డ్ డిస్కషన్, అసలు ప్రీ మెచ్యూర్డ్. ఎందుకంటే 26 మందికి గానీ 25 మంది అయిపోయారు. ఎక్కడెక్కడ ఏ సామాజిక ఏ రకంగా ఏంటి అనే దాని మీద ఒక లెక్క
అంచనా వేసుకొని అమిత్ షా గారితో కూర్చొని, అంటే బీజేపీ వాళ్ళతో కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని, తెలుగుదేశం వాళ్ళు కూర్చొని కూర్పు చేసి ఇది ఒక్కటి మిగిలింది. అది వాళ్ళ మనసులో ఏముందో, ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంది ఒకటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన రేపు పొద్దున ఏమీ చేయనప్పుడు మనం దాన్ని మాట్లాడతాం. కానీ అసలు జరిగిందే 11:45కు మనం 8 గంటల డిబేట్ పెట్టుకొని దాని గురించి మాట్లాడడానికి అసలు మా హెచ్ఓడీలు కానీ, మా ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ, మా కలెక్టర్లు కానీ, మా మినిస్టర్లు కానీ, మినిస్ట్రీస్ కానీ ఇవేమి లేవు. ఇంకా ఇవేమీ లేకుండానే మనము, నేనేమంటానంటే అట్లీస్ట్ వీ నీడ్ 30 days. ఈ గవర్నమెంట్ కి 30 రోజులు కాదు. విద్యాసాగర్ గారు, ప్రభుత్వం ఎలా పనిచేస్తున్న దాని మీద నేను చర్చ పెట్టలే. ఇవాళ నేను చర్చ పెట్టింది ఏంటంటే మంత్రివర్గం అనౌన్స్ అయింది. మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉంది, సామాజికంగా ప్రాంతాల వారీగా న్యాయం జరిగిందా, అలాగే అభివృద్ధికి, అనుభవానికి, యువ నాయకత్వానికి సమానంగా బ్యాలెన్స్ చేశారు. జనరల్గా ఎప్పుడైనా కేబినెట్ వచ్చినప్పుడు చర్చలు జరుగుతాయి, దానిలో విమర్శలు ఉంటాయి, అప్రిషియేషన్ ఉంటుంది. తప్పు కాదు, తప్పేం కాదు. ఎందుకంటే చర్చ జరగాలి కూడా, చర్చ జరగాలి ఇస్తారు. కానీ ఏంటంటే చర్చలో మనము అది నాయకులు తీసుకున్న డిసిషన్ ని తప్ప రైటా అన్నది కొన్ని గంటల్లో మాట్లాడటం తప్పు. ఓకే రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి విద్యాసాగర్ గారు. ఒకసారి మళ్ళీ లక్ష్మణ్ గారు ఇక సరే, ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పారు ఒక నెల రోజులు కనీసం, అంటే నెల కూడా తక్కువే నన్ను అడిగితే, కుదురుకోవడానికే ఆయన శాఖలు సంబంధించిన అధికారులు, తర్వాత అక్కడ ఏం జరిగింది 5 ఏళ్ళు ఇదంతా తీసుకోవడానికి నెల కాదు 3-4 నెలలైనా నష్టం లేదు. కానీ ప్రధానంగా మనకి 2 కీలకంగా, సరే సంక్షేమ పథకాలు ఎలాగూ ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఇప్పుడు కూడా ఏదో ఇందాక కూడా మనం వింటా ఉన్నాం, 5 ఫైల్స్ మీద సంతకం పెడతారు, మెగా డిఎస్సి ఒకటి, అలాగే 4,000 రూపాయల పెన్షను, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఇలా కొన్ని అంశాలు. సరే ముందు అది ఏదైతే ఎన్నికల హామీకి ఇచ్చారో వాటి సంతకాలు పెడతారనుకోండి. ప్రధానంగా ఇప్పుడు ఆశిస్తున్నది 2. ఒకటి, అభివృద్ధి ఏ రకంగా ముందుకెళ్ళబోతా ఉంది, రెండవది కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా రాబోతా ఉంది. వీటన్నిటి గురించి మనం ఇవాళ జరిగిన బ్యాక్డ్రాప్లో ప్రధాని గారు, అమిత్ షా గారు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. అంటే మొత్తం కేంద్ర కేబినెట్ అందరినీ ఆహ్వానించినట్టున్నారు. కొంతమంది రాగలిగారు, నడ్డా గారు, వీళ్ళందరూ ఉన్నారు డయాస్ మీద. సో రాష్ట్రానికి గతంలో జరిగిన అన్యాయం, గత 10 ఏళ్లలో నిజంగా రాష్ట్రానికి ఈ కారణాలు ఏవైనా సరే అనుకున్న రీతిలో న్యాయం జరగలేదు, రాజధాని సరే నాయకులే చేతులారు చెడగొట్టారు అనుకోండి, ఇవన్నీ ఏం చెప్తారు, ఏ రకంగా ఉండొచ్చు ఈ 2? కటారి గారు, 1-2 విషయాలు చెప్పండి. ఒకటి, మంత్రివర్గ కూర్పు, సామాజిక తరగతులకు ప్రాధాన్యత, ప్రాతినిధ్యం, ప్రాంతాలకు ఏ విధమైనటువంటి సమతుల్యత ఉన్నది, ఈ విషయాలను చర్చించుకోవడానికి ఇది సరైనటువంటి సమయమే. మీరు అన్నట్లు ప్రభుత్వ పని విధానాన్ని గురించి మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు శాఖలే కేటాయింపులు సందర్భంలో వాళ్ళ పనితీరుని గురించి ఎలా మాట్లాడడానికి కుదరదు. రెండవది, కాస్త హేతుబద్ధంగానే ఈ కూర్పు కూడా ఉన్నది. మీరు నేను ఒక మాధ్యమంలో కూడా చూశాను, 7 మందికి ఒకరిడి అనేటువంటి ప్రతినిధిగా ఇచ్చేశారండి. ఇప్పుడు ఉదాహరణకి 8 మంది బీజేపీకి ఉన్నారు, ఒకరు 21 జనసేనకు ఉన్నారు, 3, అలాగే 135 ఉన్నారు ఈ మిగిలినటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా అదే పద్ధతిలో 7 కేటగిరీ అదే. అందుకని ఒక హేతుబద్ధమైనటువంటి కులబద్ధతతోనే ప్రాక్టికల్ గా ఆలోచించి చర్చించి, బహుశా పవన్ కళ్యాణ్ గారితోనూ అమిత్ షా గారితోనూ వాళ్ళతో ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడిన తర్వాతనే నిర్ణయం చేసుకుని ఇచ్చేశారు. ఇక ఎక్కువ తక్కువ అనేటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ కంటే మీరు అన్నట్లు కేంద్రంలో వస్తుంది. ఆ కేంద్రంలో ఇటువంటి హేతుబద్ధమైన కొలబద్ద ఏం పెట్టుకోలేదు వాళ్ళు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది ఎంపీలు ఉన్నారు, ప్రాతినిధ్యం ఎంత 3, అందులో ఒక కేబినెట్, బాధిత రాష్ట్రం, చేయాల్సింది చాలా ఉంది. సో ఇచ్చినటువంటి శాఖ కూడా దానికేమి నిధులు పెద్దగా కేటాయింపులు ఉండేటువంటిది కాదు. హోదా రీత్యా విమానయాన శాఖ అని చెప్పుకోవచ్చు, కానీ నిధులు ఉండదు. కిందే ఉండదు. అది కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ తో
ఎయిర్పోర్ట్లు గాని విమానాలు గాని Okay. గవర్నమెంట్ సెక్టర్ తక్కువ అయిపోతా ఉంది. సరే ఏదేమైనా మంత్రిగా ఉన్నప్పుడు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవచ్చు, అవును. నిధులు సాధించవచ్చు, అవన్నీ చేయవచ్చు, అది వేరే విషయం. ముఖ్యమంత్రి గారితో మీరు అన్నట్లు మోడీ గారు చాలా అత్యంత ప్రేమగా అభిమానంతో ఇచ్చేశారు, ఢిల్లీలో ఇచ్చేశారు, ఇవాళ కూడా చేశారు. అవును. సరే అది నేను ఆ క్రెడిట్ దేశ ప్రజలకు ఇస్తున్నాను, ఎందుకంటే దేశ ప్రజలు ఆయన్ను అలాంటి తీర్పు అక్కడికి ఇచ్చారు. తీసుకొచ్చారు. Okay. ఎస్ Okay. అందువల్ల ఆ మార్పు రావాలని మనం కోరుకునేది, ఎగ్జాక్ట్లీ కోరుకునేది కూడా. సో పోతే ఇక్కడ కాన్సులేట్ జనరల్స్ ని ఆహ్వానించడం, అవును. వాళ్ళ ప్రతినిధులు రావడం, ఒక భయాందోళన ఉన్నది. ప్రభుత్వం మారినా శాంతి భద్రతలు బాగా గాడిదెప్పిపోయినాయి, కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి, అవును, అవును. అభివృద్ధి లేదు, అరాచకం రాజ్యమేలింది, ఎవరైనా వస్తారా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఓకే. కానీ ఇవాళ దాన్ని కొద్దిగా పటాపంచలు చేసి ఆశలు చిగురింపజేయడానికి సో ఇలాంటి ప్రాతినిధ్యాన్ని ఇక్కడికి తీసుకురావడం అవును. వివిధ దేశాలకు సంబంధించి ఒకటి. రెండవది, ప్రభుత్వం ఏర్పడక ముందే అంటే ప్రమాణ స్వీకారం జరగక ముందే అమరావతి పునర్నిర్మాణం, ఈ రోజు అమరావతిలో కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ చెట్టు కావచ్చు, కంప చెట్లు తీసేయడం కావచ్చు, ఓకే. ఆ మిగిలిపోయిన పనులు ఏంటి అని అసెస్ చేయడం కావచ్చు, వేగంగా ఓకే. వాళ్ళకి ఎంత డబ్బులు కావాలి, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాం. ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, లేకపోతే ఓకే. ఉద్యోగుల క్వార్టర్స్, ఓకే. చిన్న పేదవాళ్ళకి ఇచ్చే గృహాలు, ఈ సముదాయాలు, వీటన్నింటినీ పూర్తి చేసేటువంటి దానిపైన దృష్టి సారించేశారు, పనిలోకి వెళ్ళిపోయారు. Yes, yes. అలాంటి వాతావరణం సృష్టించడం కూడా అవసరమే. ఓకే, ఓకే. ఈ ప్రమాణ స్వీకారానికి వీళ్ళందరూ రావడం, ఇతర ప్రముఖులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా పెట్టుబడులను ఆకర్షించేటువంటి వైపున ఈ ప్రభుత్వం దృష్టి సారించింది అని చెప్పడానికి అది ఓకే. ఒక అంశంగా నేను చూస్తున్నాను. ఓకే. అది మంచిదే, మంచి లక్షణం, ఓకే. అవి కావాలనే మనం కోరుకుంటున్నాం. రైట్. అలాంటి సందర్భంలోనే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. అక్కడ ఇక్కడ శాంతి భద్రతలకు విఘ్నం కలిగించేటువంటి చర్యలు జరుగుతున్నాయి. అవును, అవును. ఎన్నికల ముగిసిన తర్వాత, ఓటింగ్ తర్వాత కొన్ని జరిగాయి. అవును. అలాంటివి వెంటనే ఆగిపోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అవును. గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి నేరాలకు శిక్ష పడాలి, అది ఆర్థిక నేరమా ఇతర నేరాల శిక్షలు పడాలి చట్టబద్ధంగా. అవును. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చట్టాన్ని మన ఉంటే, చేతుల్లోకి తీసుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. అదే కాదు, అభివృద్ధికి అవరోధం. అవును. ఏ లక్ష్యంతో అయితే ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర గారు ముగ్గురు కూడా ఒకే మాట, అవును. కక్ష సాధింపు అనేటువంటిది కుదరదు, విధ్వంసం అనేటువంటిది మన విధానం కాదు, ఓకే. అది వాళ్ళకు మనకు తేడానే కాదు నష్టం చేకూరుస్తుంది. రాష్ట్రానికి. ఆ బలమైన సంకేతాన్ని కిందికి ఇవ్వదలుచుకున్నారు వాళ్ళు. అవును, అవును. నేననేది ప్రజల్లో కూడా అలాంటి ఆలోచన శ్రేణుల్లో, పార్టీల శ్రేణుల్లో కూడా రావాలి. అవును. శాంతి భద్రతలో విఘ్నం కలిగిస్తే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతాయండి, అవును. పరిశ్రమ పెడతాయండి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించగలం? అందువల్ల వాటికి ఏ కోణంలో కూడా వాటిని సమర్థించడానికి పైపెచ్చు అవకాశం కాదు లక్ష్మణ్ గారు, ఉండకూడదు. పైపెచ్చు అవి మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, అవి ఏదో క్యాడర్ చేశారు అనుకోరు చూసే ప్రజలు. కానీ లేకపోతే ప్రచారం కూడా ఎలా జరుగుతుంటే ఎవరో నాయకులే చేయిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంటది. ఇది కూడా అంత మంచిది కాదు, పార్టీల పరంగా మంచిది కాదు, రాష్ట్ర పరంగా మంచిది కాదు. ఆ డిఫరెన్స్ చూపించాలి మీరు అన్నట్టు. ఎస్. ఇప్పుడు కటారి గారు ఒక్కటే చిన్నది ప్రస్తావిస్తా. నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు మోహరించున్నారు. ఎందుకు అని ప్రజలు మాట్లాడుకుంటారు కదా, అవును, అవును. ఆ వాతావరణం చెడిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అది మంచిది కాదు, ఓకే. మంచిది కాదు. ఎస్ రామ్ కుమార్ గారు, సరే ఇవి ఒక అంశం అయితే, ఇప్పుడు శాఖల గురించి కూడా చర్చ జరుగుతోంది, మీడియాలో కూడా క్యూరియాసిటీ ఉంటుంది. బహుశా ఇవాళ రాత్రికో రేపు పొద్దుటికో రావచ్చు. అయితే మీరు అన్నట్టు అనుభవం ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు, ఉదాహరణకి నారాయణ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు నాకు గుర్తుండి. ఆనవ రామనారాయణ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ కరెక్ట్. రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు గతంలో. ఇలా అంటే కొంచెం ఆ శాఖలో, అలాగే మన నారా లోకేష్ గారు ఐటీ రూరల్ డెవలప్మెంట్ చూసినట్టున్నారు. ఇట్లా ఒక శాఖల మీద పట్టున్న కొంత అవగాహన, దాని మీద ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, కొన్ని కీలకమైన శాఖలు ఉంటాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు కొంచెం 1-2 కీలకమైన శాఖలు ఆయన దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఎవరికి ఏ శాఖలు దక్కే అవకాశం ఉంది రామ్కుమార్ గారు? మీ అంచనా ఒక అందాజుగా ఇదేమి జరగాలని అలాగే జరగాలని ఉండదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాలు వైరల్ అవుతా ఉన్నాయి, బట్ అవన్నీ గాసిప్స్ అనుకున్నా ఎలా ఉండే అవకాశం ఉంది? కాదండి, సోషల్ మీడియాలో నిన్న కాక మొన్న అనుకుంటండి మొత్తం లిస్ట్ వచ్చేసింది శాఖలతో సహా, డిసైడ్ చేసేస్తుందండి సోషల్ మీడియా. అంటే మీరు అసలు సింపుల్ థింగ్ అండి, మినిమం థింగ్ ఏంటంటే ఒక్క బీసీ లేరు, ఒక ఎస్టీ ఎస్సీ పిత్తులు ఎవ్వరూ లేరనమాట. అంటే రాసేవాళ్ళు కూడా కొంతైనా అది కనీసం అది చూసి ఫార్వర్డ్ చేయడం వల్ల ఆపరు. ఏదో వచ్చిందా లేదా ఫస్ట్ మనమే న్యూస్ స్ప్రెడ్ చేసామా లేదన్నట్టుగా కొట్టేస్తారనమాట. ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్పాలంటే శాఖల వరకు మాత్రం కష్టమే సార్ మనం మాట్లాడడం. ఎందుకంటే అంత ఇప్పుడు ఇంకోటి ఈ లాస్ట్ టైం ఏదో ఇచ్చారు కదా, ఈసారి అదే శాఖ ఇవ్వాలి చేయాలనే అది కూడా ఏమి ఉండదులేండి. కాకపోతే వాళ్ళ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటారు అన్నది ఒక చర్చ. అదే ఊరికే ఏంటంటే అనుభవం గలవాళ్ళని వాడుకుంటే బాగుండు అనే మాటలు ఇందాక మాట్లాడాం. కానీ ఎవరిని ఇప్పుడు లాంగ్ టర్మ్ యనమల రామకృష్ణ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారికి ఆర్థిక శాఖ ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం నుంచి. సో అలా ఇప్పుడు అది ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మీరన్న ఆనం రెడ్డి గారు చాలా ఐటీ చేసినట్టున్నారు, మున్సిపల్ కూడా చేసినట్టు లేదు, ఆర్థిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు సార్. నాకు గుర్తు లక్ష్మణ్ గారు కరెక్టే కదా. దానితో పాటు అంటున్నారండి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర అది చేశారు, అంతకు ముందు ఎన్టీఆర్ గారి క్యాబినెట్ లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు అంటే అన్ని చోట్ల చేస్తున్నారు కాబట్టి అంటున్నాను అంతేనండి. నేను ఇప్పుడు నారాయణ గారు కూడా ఎందుకన్నారంటే, నారాయణ గారు చాలా పెద్ద విద్యావేత్త, ఆయన ఈ విద్య మీద పూర్తి అవగాహన కూడా ఉంది ఆయనకి. ఆయన ఒక అట్లా కొంత ఆ రకమైన పరిగణలో తీసుకుంటారు. లేదు వాళ్ళ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఏ శాఖ అయినా చేయగలుగుతారేమో, అది నాకు తెలీదు. అంతే అంతే. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆల్మోస్ట్ సీఎం అనుకున్నారు కదండి 2014 ముందు ఎప్పుడు. మరి వారు కూడా ఇన్ అవ్వలేదు కానీ, అంటే నేను ఇది ఎక్స్పీరియన్స్డ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు ఇప్పుడు టీడీపీ టీమ్ లో అంతా. ఇప్పుడు ఆయన లేరు మంత్రివర్గంలో, కన్నా మంత్రివర్గంలో లేరండి. ఆయన కూడా ఆయన కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయన ఏదో స్పీకర్ ఏదో అంటున్నారు సార్, ఆయన కూడా తెలియదండి వారు ఎవరు ఎటు నుంచి ఎవరు వస్తారో అనేది. సో కేంద్రం గురించి కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు, రాష్ట్రానికి సంబంధించి లక్ష్మణ్ గారు చెప్పారు. నిజంగా మీ నుంచి ఆశిస్తుంది సార్, ఇప్పుడు ప్రధాని గారు వేదిక మీద మాకందరికీ సంతోషంగానే ఉంది, చంద్రబాబు గారికి ఆయనకి గతంలో గ్యాప్స్ ఉన్నాయని ప్రచారాలు జరిగాయి. బట్ అవన్నీ మర్చిపోయి ఇద్దరు హత్తుకోవటం, దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంది, కానీ ఆ రకంగా ఫలితాలు కూడా రావాలి అన్నది, రాష్ట్రానికి సహకారం అందాలన్నది ఆంధ్ర ప్రజల కోరిక. మరి అది సాకారం అవుద్దా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏం చెప్తారు? ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా అని మెల్లగా అనకూడదండి. ఏమండి ఆంధ్ర పెదలేని సార్, మేము కూడా సిటిజన్ ఆఫ్ ఏపీ కూడా మేము కూడా మంచి నిధులు రావాలి. 2019 నుంచి 24 దాకా ఆల్మోస్ట్ ఫ్రీజ్డ్ స్టేట్ లో ఉన్న ఏపీ ఫ్రీజ్డ్ స్టేట్ లో ఉండిపోయింది సార్. వ్యాపారం లేవు, పనులు లేవు, అవన్నీ కూడా బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చి ఆ 5 years గ్యాప్ కూడా ఈ 5 years లో డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ స్పీడ్ తో వెళ్ళాలని, డబుల్ స్పీడ్ తో వెళ్ళాలని. ఎందుకంటే 5 years బట్టి అయిపోయాం సార్. ఆ 10 years ని మనం చేయగలగాలి. అంటే మనం అంటే పాజిటివ్ గా తెలంగాణతో పోటీ పడాలి. వాళ్ళు మరి వాళ్ళ వాల్యూస్ చూడండి, మాకింత గతంలో ఇక్కడ ఒక ఎకరం అక్కడ ఎక్కడో ఎకరం అమ్మితే ఇక్కడ 10 ఎకరాలు వచ్చి, ఇక్కడ ఎకరం అమ్మితే ఇప్పుడు అక్కడ 2 ఎకరాలు వస్తున్నాయి, అలా మాటలు మాట్లాడారు. వాటిలన్నింటినీ పాజిటివ్ స్పిరిట్ తీసుకుని మన ఎకానమీని కూడా అంత స్పీడ్ గా తీసుకెళ్లగే విధంగా ఇప్పుడు జరగాలని పైనుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా తెస్తారు. మంత్రివర్గం నెంబర్ కాదు, మనకు కావాల్సిన వనరులు తీసుకొచ్చి ఇచ్చి ఏమడిగితే అది ఇస్తాను పైన కూడా చెప్తున్నారు. కాబట్టి ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం, మంత్రివర్గం దగ్గర ఒకవేళ తగ్గారనుకుంటే ఆ తగ్గటం వెనకాల కారణం కూడా రాష్ట్రానికి ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన అని మీ అంచనా. అదే కదా తగ్గడం కాదండి. నేను ఇందాకే చెప్పానండి, నెంబర్ నాకు ఇన్ని కావాలి, ఇన్ని రాలేదని ఒక్క మాట ఎక్కడా లేదు. వారు కూర్చుని మాట్లాడేసుకున్నారు అంతే. నేను అనుకోవడం ఆయనకి ఏదో ఫార్ములా ఉన్నట్టుంది, ఆ ఫార్ములా ప్రకారం గదిలోకి వెళ్ళి బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను. కానీ అంతకు మించి ఏమీ అనుకోవట్లేదండి. గతంలో మిత్రులు ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా అందరికీ కూడా ప్రాధాన్యత బీజేపీ వైపు నుంచి వెర్షన్. చంద్రబాబు నాయుడు గారు వేళ ఏమడిగితే అది ఇస్తానంటున్నారు. పోలవరం టైం ఫ్రేమ్ తో సహా వారు పూర్తి చేస్తే మేము వేస్తామని అమిత్ షా గారు చెప్పారు. క్యాపిటల్ వారు చేస్తారు నమ్మకం ఉంది, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం, వెనకాల మేము ఉండి సపోర్ట్ ఇస్తామని కూడా బీజేపీ వైపు నుంచి క్యాపిటల్. అలాగే ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు నేనే ఉన్నానండి, వైష్ణవ్
రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు వైష్ణవ్ గారు. అశ్విని last time వైష్ణవ్ ఏమన్నారు గారు. ఇక్కడికి వచ్చి? అశ్విని వైష్ణవ్ గారు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు, అందుకనే మేము ఆగిపోయింది తప్పితే అది డిపిఆర్ తో సహా రెడీ అన్నారు. ఇప్పుడు విశాఖ ఈయన వచ్చారు, జోన్ రైల్వే రైల్వే జోన్ అండి, జోన్. ఇప్పుడు ఈయన వచ్చారు, వెంటనే నాకు తెలిసి చాలా స్పీడ్ గానే ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. అంటే శ్రద్ధ కాబట్టి, ఈయన శ్రద్ధ కాబట్టి ప్రజలకైతే ఆ నమ్మకం చేస్తారు. ఆ నమ్మకం ఎన్నికల్లో గెలిపే కదా సార్. ఇవాళ జరిగిన సభతో కూడా ఆ నమ్మకం రెట్టింపు అయింది. అది చర్చ. ఏమంటే పైన ఇచ్చే ఆయన ఉన్నారు, మధ్యలో తెచ్చే ఆయన ఉన్నారు, ఇక్కడ చేసే ఆయన ఉన్నారని దాంతోనే ప్రజలు ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. రైట్. శివదత్ గారు, రామ్ కుమార్ గారు భలే చెప్పారు, ఇచ్చాయన ఉన్నారు, తెచ్చాయన ఉన్నారు, చేసేవారు. ఈ తెచ్చాయన బహుశా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారేనండి. నేను అదే అంటున్నా, నిజంగా పవన్ కళ్యాణ్ గారి రోల్ ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఓపెన్ గా చెప్పారు, పైన అక్కడ బీజేపీతో చివాట్లు దీని మరీ ఒప్పించారని బహిరంగానే చెప్పారు. సరే, ఆయన ఎందుకోసం ఒప్పించినా ఇవాళ మీ పవన్ కళ్యాణ్ గారు చేసింది బీజేపీకి పెద్ద వరమైంది వాళ్ళ జాతీయ స్థాయిలో. సో నేనంటుంది, మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద ఒక ఆప్యాయత చూపిస్తున్నారు. గౌరవం కంటే ఆప్యాయత ఆ కళల్లో ఇది మనకు కనపడుతూ ఉంది. సో దీన్ని రాష్ట్రానికి ఒక వరవలాగా మనం మార్చుకునే ప్రయత్నంలో మరి జనసేనకైతే మంత్రివర్గంలో కేంద్రంలో స్థానం దక్కలేదు, ఇద్దరున్నా కూడా. సరే, అది పక్కకు పెడితే ఆ లైజానింగ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే అవకాశం ఉందా? శివదత్ గారు, రాష్ట్ర కోసం ఏ విధమైన సంప్రదింపులు కేంద్ర ప్రభుత్వంతో చేయాలన్నా అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు, మాట్లాడతారు ఖచ్చితంగా. ఇందులో అది అందరికీ తెలిసిందే. ఎందుకనంటే ఈ రోజు ఈ యొక్క సంతోషకరమైన వాతావరణం, ఇంత ఆనందకరమైన వాతావరణం రాష్ట్రంలో నెలకొందంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన అన్ని విధాల నిధుల గురించో లేకపోతే మరి ఇతర పనుల గురించో ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఆయన ముద్ర ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఆ నమ్మకం అందరికీ ఉంది, నాకు ఉంది, మీకు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారి డీలింగ్ ఒక తరహాలో ఉంటుంది. ఆయన పెద్ద మనిషి, చాలా అనుభవం ఉన్న ఆయన, ముఖ్యమంత్రి. ఒక మాట వింటాం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, అది కూడా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినాడు అన్నట్టుగా. అవసరమైతే కాస్త కొంచెం చొరవ తీసుకొని వాళ్ళకు మాట అన్న పడి రాష్ట్రానికి సాధించటం, ఆ చొరవ పవన్ కళ్యాణ్ గారే తీసుకోగలనిపిస్తుంది. ఆఖరిగా విద్యాసాగర్ గారు, ఫైనల్ గా కేంద్రం నుంచి ఇప్పుడు ఇందాక రామ్ కుమార్ గారు కూడా చాలా లౌక్యంగా చంద్రబాబు గారు అసలు మంత్రి పదవులకు పట్టుబట్టుండ్రు, రాష్ట్రానికి కావాల్సిన దాని మీద ఆయన గట్టిగా లక్ష్యం పెట్టుకున్నారు, అది సాధించి తీరుతా ఉన్నారు. దానికి మనకు ఆ సహకారం వస్తుందని ఆశించవచ్చా కేంద్రం నుంచి? విద్యాసాగర్ గారు, ఈ కటారి గారు, అసలు తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం రాష్ట్ర అవసరాలు. అవును అవును, అది ఫండమెంటల్. ఆ రాష్ట్రానికి కావలసినటువంటి ఆ రాష్ట్రం బాగుపడాలంటే ఏం జరగాలన్న అంశం మీద అసలు నో కాంప్రమైజ్. ఓకే ఓకే, నో కాంప్రమైజ్. ఓకే, అడుక్కుంటామా, చేసుకుంటామా, ఇంకోటి చేసుకుంటామా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటితో సహా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కోసము, ఇండస్ట్రియలిస్ట్ కోసము, లేకపోతే ఐటీ డెవలప్మెంట్ కోసము అనేది చేసే ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు, చంద్రబాబు నాయుడు గారితో పాటు, లోకేష్ గారితో పాటు అందరి విద్యార్థికులైనటువంటి మినిస్ట్రీస్ ఈ రోజు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళందరి ప్రయత్నం కూడా 0.1% ఎక్కడ లోపం లేకుండా కృషి చేయడానికి మేము సర్వశక్తులా ప్రయత్నించి ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేదే కాకుండా యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవడంలో గానీ, ఇండస్ట్రియల్ తేవడంలో గానీ, అగ్రికల్చర్ లో కానివ్వండి, ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, విభజన హామీలో కానివ్వండి, ఈ 5 సెక్టార్లకు సంబంధించిన ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ఏదైతే 10%, 20%, 30% రేషియోలో ఏదైతే ఉంటుందో మనకు రావాల్సిన, అంటే మనం డిపార్ట్ చేస్తే 90, 60, 70, 80, 90% వచ్చేటటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి మనకి. వాటి మీద దృష్టి పెడితే నాకున్న సమాచారం అయితే, నా అంచనా ప్రకారం
దగ్గర దగ్గర గత 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ గ్రాంట్స్ కట్టలేకపోవటం. అంటే 68 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ మనం పే చేయాల్సింది, మ్యాచింగ్ ఇది చేయాల. ఒక 5,000 నుంచి 10,000 మధ్య కోట్లు గనక మనం మ్యూచువల్ గ్రాంట్ గనక కట్టగలిగితే 68,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరం తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే, ఒక్క సంవత్సరంలో. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మాది ఒకటే, ఎవరు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళను పూలతో సత్కరించి నమస్కారం పెట్టి దండేసి వాళ్లకు సకల సౌకర్యాలు కల్పించి ఎంప్లాయ్మెంట్ కల్పించడమే ప్రథమ ధ్యేయము. వ్యవసాయ రంగము, ఇండస్ట్రీలు, ఐటీ అండ్ ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా. నాకు సంతోషం, విభజన హామీలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇది మనకి ఖచ్చితంగా అది మనం మీరు చెప్పిన పాయింట్ చాలా కీలకం సార్. అంటే చాలా ఒక ప్రచారం గెలుపు కోసం అని కాదు, రాష్ట్ర అవసరాల కోసం పెట్టుకున్నారన్నది నిజంగా అది మనకి నిరూపణ కావాలి 5 ఏళ్లలో. ఆ దిశగా అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మంత్రివర్గం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయాలి. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సపోర్టు విభజన హామీలతో సహా సాధించుకోవాలి. విభజన చట్టంలో ఉన్నవి హామీలతో సహా సాధించుకోవాలి. రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడతానని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అది మన కళ్ళ ముందే సాకారం కావాలి కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రామ్కుమార్ గారికి, లక్ష్మణ్ గారికి, విద్యాసాగర్ గారికి, అలాగే శివదత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.